మనకు దైవానుగ్రహం ఉంటే దేవుడు మననే పిలిపించుకుంటాడు అనమాట. సొంత ఊరికి వచ్చినప్పుడు ఎవరు అన్నయ్యని గుర్తుపడతలేరు అన్నాడు. ఇది గ్రామ పంచాయతీ లాగా లేదు, మంచిగా కలెక్టరేట్ ఆఫీస్ బిల్డింగ్ ఎట్లా ఉందో అట్లుంది. బాయ్. మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నా జిన్ను కోసం. విన్ వచ్చి బాయ్ చెప్తాడు. అక్కడే ఉన్న స్టాప్, ఇక్కడ రాకు. ఓకే బాయ్ బాయ్. టాటా. ఓకే బాయ్. పాలు తేవాలా? ఓకే తెస్తా, పాల ప్యాకెట్ ఏమంటున్నాడు. సరే ఓకే. సో ప్రజెంట్ మన ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర అయితే సిగ్నల్ స్టార్ట్ చేశారు. అందరూ మన సిగ్నల్ ఫాలో కాలిపోవాలన్నమాట. అయితే డిమార్ట్ రోడ్ అండ్ జున్ను స్కూల్లో దించేసి నేను డైరెక్ట్ అటాచ్ చేస్తున్నాను. ప్రజెంట్ వేరే ఊరికి వెళ్తున్నాను అనమాట అన్నయ్యతో పాటు కలిసి. సో ఇవి ట్రాఫిక్ సిగ్నల్స్, ఇక్కడ అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఫాలో అయితే అందరం వెళ్తున్నారు ప్రజెంట్ అయితే. ప్రజెంట్ మనమైతే వెల్చాల గ్రామంకి వచ్చాము. సో వెల్చాల గ్రామంలో చూసారు కదా, ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి గ్రామ పంచాయతీ కార్యాలయం చూసారు ఎంత మంచిదో. గ్రామ పంచాయతీ కార్యాలయం వెల్చాలలో. సో అన్నయ్యతో కలిసి మనకు వెల్చాల గ్రామ పంచాయతీకి వచ్చాను. ఇది గ్రామ పంచాయతీ లాగా లేదు, మంచిగా కలెక్టరేట్ ఆఫీస్ బిల్డింగ్ ఎట్లా ఉందో అట్లుంది వెలిచాల గ్రామ పంచాయతీ. ఫ్రెండ్స్, వెల్చాల ఉన్న ఇంత మంచి గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయితే ఇంతవరకు ఎక్కడ చూడలేదు. సేమ్ మనకు కలెక్టరేటు, తర్వాత పోలీస్ కమిషనరేట్ ఎట్లా కట్టారో అట్లా ఉందన్నమాట వెల్చాల బిల్డింగ్. గ్రామ పంచాయతీ కార్యాలయం వెల్చాల. మనకు గ్రామ పంచాయతీ వెనకాలనే గవర్నమెంట్ స్కూల్ ఉంది, ప్లస్ అంగన్వాడీ ప్రోగ్రామ్ ఉంది. ఇక ఏరియా మొత్తం సూపర్ ఉంది. ఇది నాకైతే నచ్చింది. మీలో ఎంతమంది వెల్చాల వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. ఇలా బయటికి వెళ్ళొచ్చు. ఇంకా చూసారా మొత్తం గవర్నమెంట్ స్కూల్కి ఎంట్రెన్స్, మున్సిపాలిటీ అన్ని బాగా. ఇంకోటి గుంతలు, అటు అంగన్వాడీ కేంద్రం, గవర్నమెంట్ స్కూల్. మన వెలిచాల గ్రామ పంచాయతీ పేరు చూసారు కదా, సోలార్ ప్యానల్ కూడా పెట్టారు ఇక్కడ. ఇదంతా వెలిచాల గ్రామం. ఇక్కడైతే మంచి సూపర్గా ఉంది వాతావరణం అయితే. సో వెలిచాల గ్రామ పంచాయతీ పైకి వచ్చాను. సో అన్నయ్య కోసం వచ్చాను అనమాట. యాక్చువల్లీ నేను ఇక్కడికి వస్తే మంచిగా బాగా అనిపించింది, అందుకని మీకు చూపెడుతున్నాను. గ్రామ పంచాయతీ 2 floors బిల్డింగ్ ఉంది, కొత్త కన్స్ట్రక్షన్ తిరుగుతున్నాను. వెలిచాల గ్రామం మ్యాప్ ఇది. సో గ్రామ పంచాయతీ అంటే ఇలా ఉండాలి యాక్చువల్గా నీట్గా. అసలు మేము వెలిచాల ఎందుకు వచ్చామంటే, అన్నయ్య వాళ్ళ ఓన్ హౌస్ ఉంది, మన గవర్నమెంట్ పెట్టారు కదా 200 లోపు యూనిట్లు కలితే ఫ్రీ కరెంట్ అని చెప్పేసి, అది అప్లై చేయడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అనమాట. ప్రజెంట్ కానీ గ్రామ పంచాయతీ ఉంది, అది కానీ పర్సన్స్ అయితే లేరు అనమాట. వాళ్ళ కోసం వెయిటింగ్. మన విలేజ్ అయితే నచ్చింది, కానీ బయట అంతా దుబ్బనే పడుతుంది. విలేజ్ మొత్తం ఎక్కడ నడుచుకుంటూ అయినా, ఏ కారు అయినా, ముందర మన బండి అయినా కూడా మన మీద దుబ్బలు వస్తున్నాయి అనమాట. గ్రామ పంచాయతీ, స్కూల్స్, గవర్నమెంట్ అయితే అన్ని మంచిగా ఉన్నాయి. రోడ్ల దగ్గర మాత్రం దుబ్బు అయితే బాగా పడుతుంది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెలిచాల, మండలం రామడుగుసర, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. లోపలికి వెళ్తే స్కూలు, అంగన్వాడీ అన్ని ఉన్నాయి ఇందులో. ఈ అన్నయ్య ఇదే స్కూల్లో చదువుకున్నాడట 9th వరకు. ఆ దోస్తుని వాడడానికి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ చూసారు కదా బయట రోడ్డు మీద ఒక అన్నయ్య ఇక చిన్ననాటి ఫ్రెండ్ కలిసిండు. అన్నయ్యకు కళ్ళు తాగిపిస్తారట చెట్టు మీద కళ్ళు. అందుకొరకే కళ్ళకుండా కారిపోతున్నాయి. ఇప్పుడు కళ్ళు తాగడానికి పోతాను. నేను తాగను, అన్నయ్య తాగుతాడు. నేను తాగినా అనుకున్నా పర్లేదు ఎవరు, ఎందుకంటే చెట్టు కింద కూర్చొని కొంత పాలు తాగినా కూడా కళ్ళు తాగినా అనుకుంటారు కనుక నేను కళ్ళు తాగను, విస్క్ తాగను, బ్యాండ్ తాగను, ఏం చేయను కనుక నాకే అభ్యంతరం లేదు. ఇక అన్నయ్య ఫ్రెండ్తో అయితే పోతున్నాం మేము. ప్రస్తుతం వెలిచాల గ్రామంలో చూసారా అన్నయ్య వాళ్ళ ఇల్లు చూసారా. ప్రజెంట్ వెలిచాల గ్రామంలో అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాము. అన్నయ్య ఇంటనే పుట్టిండు అనమాట. చూసారు కదా చిన్న ఇల్లు, ఆ కాలంలో ఎట్లుంది ఇది. ఇదంతా సరౌండింగ్ అంతా మొత్తం పక్కన కూడా మొత్తం నారు పోసిన పొలం ఉన్నాయి ఇక్కడ. సో ఎన్ని సంవత్సరాల కిందట? దాదాపు 40 years బ్యాక్. 40 years బ్యాక్ ఈ ఇంట్లో పుట్టాడు అనమాట. చిన్న కిటికీ కథ
45 years బ్యాక్ అట. ఓకే 45 years బ్యాక్ తను ఇది ఎప్పుడో ఇల్లు అనమాట. ఇప్పుడు ఈ పరిస్థితి పక్కలంతా కూడా ఇంకా ఖాళీ ప్లేస్ ఉన్నాయి, కొత్త బిల్డింగ్లు అయినాయి. ఇక్కడ చింత చెట్టు, చింతకాయ, మనం పాత ఊర్లోకి వెళ్తే చింత చెట్టు. సో ఇక్కడ బాత్రూమ్ ఉంది, వాతావరణం అంతా డిఫరెంట్గా ఉంది. ఇక్కడంతా కూడా చూసారు నారు పోసారు అంతా, పొలాలు, కొత్త బిల్డింగ్, లేటెస్ట్ బిల్డింగ్. ఈడ ఈ అన్నయ్య చెట్టు మీద కలిష్టం అనమాట. మళ్ళీ ఇంటికాంచెలు పోతున్నాను. అన్నయ్య పుట్టిన ఊర్లోకి వచ్చి అన్ని షాపులు అన్ని తిరుగుతున్నాను అనమాట. సొంత ఊరికి వచ్చినప్పుడు ఎవరు అన్నయ్యని గుర్తుపడతలేరు అన్నమాట. ఈడ ప్రస్తుతం ఊర్లలో అంతా యంగ్ జనరేషన్ ఉండరు కానీ ఓల్డ్ జనరేషన్ ఎవరు లేకుండా అయ్యారు. అందుకొరకే ఎవరెవరికి సరిగ్గా తెలియట్లేదు అనమాట. ఓల్డ్ జనరేషన్ ఉన్న వాళ్ళు ఉంటామో, నానమ్మ తాతలు ఎక్కువ మంది ఉంటే పలానా వ్యక్తి, పలానా తండ్రి కొడుకు, పలానా ఇల్లు అని చెప్పేసి గుర్తుపట్టేటోళ్ళు. ఊరు మాత్రం బాగుంది. పాత పెంకుటిల్లు ఇంకా కూడా చాలా చాలా నాటి ఉన్నాయి. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉంది, ఆ గుడి దగ్గరకు వచ్చాము. చూసారు కదా, టెంపుల్ మాత్రం ఓల్డ్ టెంపుల్ చాలా బాగుంది. ద్వారం కూడా మొత్తం కూడా పాత రాతితో ముందర అనమాట, పాత గుడి. జై లక్ష్మీనరసింహ స్వామికి జై. ఇక్కడ ముందర వేప చెట్టు. సో లక్ష్మీనరసింహ స్వామి గుడి. మనకు దైవానుగ్రహం ఉంటే దేవుడు మననే పిలిపించుకుంటాడు అనమాట. దానికి నిదర్శనం ఈరోజు అనమాట. చూసారా, నేను లక్ష్మీనరసింహ స్వామి అనేది అనుకోలేదు, అనుకోకుండా లక్ష్మీనరసింహ స్వామికి వచ్చాను. ఇక్కడ కాలుగడ స్థలం, గుడి వాతావరణం కూడా సరౌండింగ్ కూడా అంతా బాగుంది. లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ అంతా డెవలప్మెంట్ చేశారు. మన కాలుగడ స్థానానికి మంచి నల్లలు అన్నీ కూడా కరెక్ట్ అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ. జై లక్ష్మీనరసింహ స్వామికి జై. సో ఈ విధంగా లోపలికి వెళ్తున్నాము. గుడి చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో. ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం అండ్ పాత బావి ఉంది చూసారు కదా, బావి మీద పెట్టారు. నీళ్లు లేవనుకుంటే ఇందులో. అండ్ ఎంట్రన్స్ హాల్. ఇది గుడి, మన ధ్వజస్తంభం. జై లక్ష్మీనరసింహ స్వామికి జై. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ టెంపుల్కి వెళ్తున్నాను. సో లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ లోపల ప్రజెంట్ బ్రహ్మోత్సవాలు అంటే ఇక్కడ, అందుకొరకే టెంపుల్ అయితే మొత్తం ముస్తాబైంది. అండ్ ఇక్కడ మన ఇక్కడ పూజారి గారు ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ చాలా. జై లక్ష్మీనరసింహ స్వామికి జై. పాత గుడి చూసారు కదా. గుడి నుండి బయటికి వెళ్తున్నాము మనం. చూసారు కదా బయట గుడి ఆవరణ మొత్తం కూడా. సో మనకి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయితే కనుక మొత్తం టెంపుల్ కూడా అంతా మొత్తం అంటే రంగులు వేసుకొని మంచిగా ఉందన్నమాట. ఇక్కడ రథం ఉంది టెంపుల్ బ్యాక్ సైడ్. మన గోపురం, గుడి గోపురం, బయటికి దారి. ప్రస్తుతము ఈ ద్వారం ద్వారా బయటికి వెళ్తున్నాము. చూసారా గుడి ఇలా బయటకు వెళ్తున్నాం. చూసారా పాత కట్టడం ఎట్లా బాగుందో. గుడికి బయటికి వచ్చాము ఇట్లాగా. గుడి ముందట ఒక వేప చెట్టు అండ్ సరౌండింగ్. బయలుదేరుతున్నాం మీకు కంచెలు. ఇంకా ఇప్పుడు ఊపట్టిన ఇంట్లోనే పెరిగిండట. ఇక లక్ష్మీస్వామి గుడికి ఎదురుగా గడ పుట్టిండట. ఆడ ఇల్లు ఉండే, ఆడ పాత ఇల్లు ఉండే, ఆడ లేవు. ఇప్పుడు టెంపుల్ నుండి అయితే బయలుదేరుతున్నాం మళ్ళీ. చూసారా ఇంటి ముందర కొబ్బరి చెట్టు. పాత బాయి, వెలిచాల గ్రామం. పచ్చని పంట పొలాలు, పొలాల పక్కన మోరు కాలు కట్టారు. చూసారా మొత్తము ఇటు అటు అటు నీళ్ళు. ప్రస్తుతం చూసారు కదా మట్టి దారిలో వెళ్తున్నాము. అన్నయ్య అలా ఫ్రెండ్ కూడా వెనకాల వస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసారు కదా కళ్ళు కుండలు, తాటి కళ్ళు. అడవి
ప్రాంతం అంతా లావుంది, కాకపోతే అడవి కాదు ఇది. పక్కన అన్ని పొలాలు, మధ్య మధ్యలో చెట్లు ఉన్నాయి కనుక మనకు ఇళ్ళకెళ్ళి పోతుంటే ఈ వీడియోలో మాత్రం పడ్డాను. ఇక్కడ వేరే దారి అటు ఇటు పొలాలు, ఒక దిక్కు పత్తి వేసారు, ఒక దిక్కేమో వరి వేసారు, ఇటు సైడ్ పత్తి వేసారు, మధ్య మధ్య అన్ని తాటి చెట్లు ఉన్నాయి. వర్షాకాలం అయితే పోరాదు ఈ రోడ్లో బండ్ల మీద. అంతటా తాడి చెట్టు కింద కళ్ళు దొరుకుతా ఉంటే ఇక్కడ చింత చెట్టు కింద కూర్చున్నారు చూసారా. పక్కన అన్ని తాళ్ళు ఉన్నాయి ఇటు సైడ్ అంతా కూడా. ఇవన్నీ తాటి కళ్ళు, తాళ్ళకి వచ్చి కళ్ళు తాగాలి. చెట్టు కింద చింత చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగుతున్నారు వీళ్ళైతే. తాటి మొద్దు మీద కూర్చొని ఈత కళ్ళ తాటి కళ్ళ, అది తాటి కళ్ళు తాగుతున్నారు అనమాట ఇక్కడ. చూసారు కదా, మన గౌడ్ సాబులు అయితే అందరు ఉన్నారు ఇక్కడ చెట్టు ఎక్కి దిగచ్చి. ఇది తాటి మొద్దు, కూర్చోడానికి పని చేస్తుంది, కళ్ళు ఇస్తుంది, అన్ని ఇస్తుంది. ఇది బాటిల్ పెడితే బాటిల్ వేలుతుంది అనమాట. ఇక చిన్ననాటి మిత్రుడు కలుసుకుంటున్నా అన్నయ్య. ఏ హే తాటి వనం, తాటి చెట్ల వనం. చూసారా కళ్ళు ఎట్లా తాగుతున్నారు. యాక్చువల్లీ మోతుకాకులు తాగితే మంచిగా అనిపిస్తుంది. దీనికి తాటి అవి ఉంటాయి కదా, అవి కొమ్మలకి, అవి పెట్టి తాగుతున్నారు తాటి కళ్ళు. కళ్ళుతో అది కొమ్మ, తాటి కొమ్మది అనమాట. దారం వస్తున్నారు, కుండతో వస్తారు అన్ని. ఇక్కడ కుండ లేదు, మోతుకాకు లేదు. ప్లాస్టిక్ దాట తాగదంటే కళ్ళు కూడా ప్లాస్టిక్ బాటిల్కి ఎక్కేసింది. సో కత్తులు, ఇక్కడ కత్తులు నూడుతున్నారు ఇక్కడ. సో నిత్యం పాదన పెడుతూనే ఉంటారు దీనికి. స్నాక్స్ కూడా మోడర్న్ స్నాక్స్. ముందు ఇంటికాంచెలు వేసుకున్న చాట్స్ ఒకటి ఒకటి. ఇప్పుడేమో హల్దీరామ్స్ ప్యాకెట్లు తింటారు. మున్పో కళ్ళు తాగేటోళ్ళు గుడాలు, పల్లీలు, శనగలు అవి ఒకటి తినేటోళ్ళు. ఇక్కడ ఓన్లీ ఏం లేదు ఇక. మళ్ళీ ఆర్టిఫిషియల్ ప్రజెంట్ అయితే మేడికి వచ్చింది. యాక్చువల్గా నల్లేరు కోసం వచ్చాము. నల్లేరు మీ ఇళ్ళల్లో కానీ మీకు తెలిసిన ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము అక్కడికి వచ్చి తీసుకుంటాము. నల్లేరు యొక్క ప్రయోజనాలు, ఉపయోగాలు ఏంటి అనేది నేను మీకు తర్వాత, మాకు దొరికిన తర్వాత మీకు చెప్తాను. ఊర్లలో ఈ మధ్యలో అసలు చింతకాయ చెట్టు కూడా కనిపించట్లేదు. ఇంత కిందికి ఉన్నది కూడా మొత్తం నీడ ఉంటుంది. అండ్ అది సరే చెట్టు నిండా చింతకాయ ఉన్నది దీనికి. రోడ్డు కింద వచ్చి ఇట్లా చింతకాయ తెంపుకొని తినొచ్చు అనమాట. సరౌండింగ్ అంతా ఇలా ఉంది. టైం మధ్యాహ్నం 12:11 చెరొక 2 లీటర్ కంప్లీట్ వీళ్ళు కళ్ళు. సో అప్పుడు మాట్లాడే మాటలు, ఇప్పుడు మాట్లాడే మాటలు సేమ్ ఉన్నాయో కొంచెం చెక్ చేద్దాం వీళ్ళను. అంటే కళ్ళు తాగకముందు ఎట్లా మాట్లాడారు, కళ్ళు తర్వాత తాగిన తర్వాత ఎట్లా మాట్లాడారు అబ్జర్వ్ చేయాలి. సేమ్ ఉండే, కొంచెం చేంజ్ అవుతుంది. అట్లా ఇట్లా 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 అవుతా ఉంటుంది అనమాట. వాయిస్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడైతే మన గౌడ సాబులు అయితే అందరు వెళ్ళిపోయినారు అనమాట. మేము ముగ్గురే ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ. కొందరు అటు పోయి ఇంకొందరు తాగడానికి అని చెప్పేసి. సో ఇక్కడి నుంచి బయలుదేరుతాం ఇంకా. ఇది ఈత చెట్టు, ఇక్కడ చూసారు కదా ఈత చెట్టు. చలో ఇక్కడ నుంచి మన కరీంనగర్ రూట్ వెళ్తున్నాం ఇంకా. చలో బాయ్ బాయ్ వెళ్తున్నాం. మనకి ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. బైపాస్ రోడ్ బ్రిడ్జ్ కనెక్షన్స్ వెలిచాల కొత్తపల్లి ఏరియాలో పెద్ద బాయ్ వస్తుంది ఇక్కడ. లెఫ్ట్ సైడ్ జగిత్యాల, నిజామాబాద్ మెయిన్ రోడ్ ఎక్కాము. కరీంనగర్ టు నిజామాబాద్ హైవే రోడ్ ఇది. మళ్ళీ కరీంనగర్కి వచ్చేసాము. డిమార్ట్ రోడ్కి వెళ్తున్నాము. డిమార్ట్ రోడ్ అంతా బిజీ అయిపోయింది సరే. అన్నయ్య నేను వచ్చిన బండి మీద, నా బండి అక్కడ పెట్టాను. సో అన్నయ్య హౌస్ ఇది.
డిమార్ట్ పక్కన నుంచి స్ట్రేట్ గా అనే ఇంట్లోకి ఇవ్వచ్చు అనమాట డైరెక్ట్గా. మార్నింగ్ తెచ్చుకోవాల్సిన పాల ప్యాకెట్ ఇప్పుడు తెచ్చుకుంటున్నాను. జున్ను స్కూల్లో దించేసి ఇప్పుడు ఇంటికి వస్తున్నా. 8:30కి పోతే ఆల్మోస్ట్ 1:45 అవుతుంది టైము. చలో విన్నాడు ఏం చేస్తున్నాడు? విన్నాడు బతుకున్నాడా? మార్నింగ్ కావాల్సిన ఇప్పుడు తెచ్చిన పాల ప్యాకెట్ అమ్మ. 10 నిమిషాలు ఒకటి అవుతుంది. మళ్ళీ ఒకసారి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాం మనం. అందాక నెక్స్ట్ లంచ్, నెక్స్ట్ జున్ను టైం అవుతుంది. రొటీన్గా చేసే పని అనమాట ఇది. అట్లీస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా లేదో చెక్ చేయండి. టైం 2 అవుతుంది. మా విన్నునా నేను ఇక్కడ ఎడిటింగ్ చేస్తే వచ్చి కూర్చున్నాడు. ఇద్దరు అక్కడ నేను ఊరికి ఎడిట్ చేస్తా ఉంటే ఏదో ముడతానని చెప్పేసి హైబ్రిడ్ ఎడిట్ పెట్టినాడు. అమ్మ అన్నం తింటుంది ఇక్కడ. అన్నం అంటే అమ్మకి అది చేయదు. నేను అన్నం తింటే ఇప్పుడు అన్నం తిన్న తర్వాత నెక్స్ట్ ఎడిటింగ్ స్టార్ట్ చేస్తా. వల్ల టైం 2 గంటలు. ఆమె తింటున్నాం. అక్కడ అమ్మ తింటుంది, ఇక్కడ నేను తింటున్నా. విన్నా కూర్చొని ల్యాప్టాప్ దగ్గర కూర్చొని ఎడిట్ చేస్తా అంటూ కూర్చున్నాడు. ఇవాళ వచ్చేసి చిక్కుడుగాయ అన్నం అండ్ చారు. ఏమో విన్నా ఎక్కడో జాక్కున్నాడు. విన్నా ఇంతకు వచ్చిండు, మాయమైండు. ఇక్కడ ఎవరున్నారు? విన్ను 2 మధ్యల మధ్యలో ఇలా జాక విన్ను మళ్ళా జాకుంటాడు. చూడ మొత్తం ప్యాకప్ వేసుకున్నాడు. విన్నాను మొత్తం ప్యాకప్ అయ్యింది. మెత్తల మధ్యలో జాక్కున్నాడు. ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నది, ఎవరు లేనట్టున్నది కదా. చాలుగా 3 గంటల 6 నిమిషాలు. ప్రజెంట్ అయితే వాళ్ళ వాతావరణం ఫుల్ ఎండతో ఉంది. జూన్ స్కూల్ టైం అయింది. మా విన్నాను వస్తా అని చెప్పేసి బట్టలు రెడీ వేసుకుని ప్యాంట్ వేసుకుని రెడీ అవుతున్నారు అనమాట. అయ్యి విన్నాను ఏం చేస్తున్నా? గంట కొడుతున్నాయా? సైకిల్ గంట కొట్టినాయా? విన్నస్తున్నాడు జున్నుని తీసుకురావడానికి. అమ్మ రాలే, తీసుకురాపో మరి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసిన, జున్ను తీసుకొని వచ్చిన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే జై శ్రీరామ్. జున్ను జై శ్రీరామ్. ఓకే నా వీడియో అయితే చేస్తాను, కంటిన్యూ చేద్దాం. కార్తీక్ విని సార్ చెరి కింద పెట్టి ఆటలాడుతున్నాడు. టైం వచ్చేసి 7 గంటల 20 నిమిషాలు అవుతుంది. మా విన్నాని చెరి కింద తీసుకొని ఆడుతున్నాడు. మా జున్నాని ఇక్కడ చెల్లి ముఖం ఎక్కడ కొట్టి నిన్ను విన్నునాని అక్కడ కొట్టిండట. విన్నాను నేను ఇక్కడ ఎడిటింగ్ చేస్తున్నాను. సో ఒక వీడియో వేయడానికి ఆల్మోస్ట్ దాదాపు ఒక 12 గంటల టైం పట్టింది అనమాట. ఇప్పుడు ఎడిట్ అయింది, దాన్ని ఎక్స్పోర్ట్ పెట్టాను. మా విన్ను జున్నులు అయితే ఆటలాడుతున్నారు. అమ్మ సీరియల్ చూస్తుంది. మన జున్ను వచ్చి సైకిల్తో ఆడుతున్నాడు. రాత్రి 11:49 అవుతుంది. మా ఇంట్లో అయితే అందరు పడుకున్నారు. నేను ఒక మాత్రం వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఈ రోజు ఫ్రెండ్స్ ఈ రోజు ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ బై బై. వాచింగ్ వరకు